హాయ్ అండి. హలో అందరికీ. సండే రోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాము. లోపల అమ్మవారు ఎట్లుంటదనేది టెంపుల్ మొత్తం చూపిస్తా. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటేనే బావి లోపల ఉంటది. చూపిస్తా ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా అయితే శ్రావణం ఆషాఢం ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా, ఈ టైంలో వద్దు తర్వాత వెళ్దాం అయితే అని అనుకున్నాం మేము. ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చాము. ఇప్పుడు తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ సండే రోజు ఎందుకో అనుకోకుండా సడన్గా అయితే వచ్చాము అమ్మవారి దగ్గరికి. పబ్లిక్ కొంచెం ఎక్కువనే ఉన్నారు. మేము అంతకుముందు వస్తే తక్కువ ఉండే, మొన్న ఎక్కువ ఉన్నారు. చూసి అనుకున్నాం ఎంతసేపు టైం పడుతుందో, తర్వాత వచ్చిన అయిపో అనుకున్నాం. బట్ ఎక్కువ టైం ఏం పట్టలే, చెప్తాను ఎంత టైం పట్టిందనేసి. ఇక్కడ ఏంటంటే అమ్మవారి చీరలు, అమ్మవారికి బియ్యం పోస్తారు కదా, ఆ చీరలు తెచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. 300, 400, 500, 600 అట్లా ఒక్కొక్క చీరని బట్టి అమౌంట్ ఎంత అని అయితే అంటున్నారు. కొంతమంది కొనుక్కొని అయితే వెళ్తున్నారు నచ్చిన వాళ్ళు. చీరలు ఏది కావాలో అది తీసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. చాలా చీరలు అయితే ఉన్నాయి. ఇక్కడ దర్శనానికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనానికి ఏమో కొంచెం అమ్మవారి ముందు నుంచి పంపిస్తారు, కొంచెం దూరం ఉంటుంది అమ్మవారికి మనకి. 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తే అమ్మవారి దగ్గర నుంచి పంపిస్తారు. మేము ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చాం, ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇప్పుడు కూడా ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. నెక్స్ట్ టైం వెళ్తే టికెట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు అంతా చూపెట్టింది బయట. టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ గజస్తంభం ఉంటుంది. ఆ పైన వెళ్తున్న వాళ్ళు 50 రూపీస్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు, టికెట్ తీసుకున్న వాళ్ళు గుడి వెనక నుంచి వెళ్ళి అమ్మవారి ముందు నుంచి అయితే బయటికి వస్తారు. ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇటు సైడ్ పక్క నుంచి అయితే వెళ్తున్నారు. ఇట్లా డౌన్కి దిగుతారు, స్టెప్స్ ఉంటాయి, కిందికి దిగాలి. అమ్మవారి బావిలో ఉంటుందని చెప్పిన కదా, అట్లా ఈ పైన ఉన్న వాళ్ళు మొత్తం సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇట్లా సైడ్ నుంచి అమ్మవారు. ఈ బల్కంపేట అనేది ఒకప్పుడు, ఇప్పుడు సిటీ అని, అప్పుడు పల్లెటూరు అంట. వ్యవసాయం చేసుకునే ఒక రైతు నీళ్ళ కోసం బావి తవ్వుతుంటే గడ్డపారకి కొంచెం ఏదో తలిగింది అని మట్టి తీసి చూస్తే అమ్మవారి విగ్రహం అంట. ఊర్లో వాళ్ళని పిలిచి విగ్రహం పైకి తీయడానికి ప్రయత్నిస్తే అమ్మవారు పైకి రాలేదంట. ఆ రోజు నైటు ఆ రైతు కలలో కనపడే అమ్మవారు ఇక్కడే ఉంటా, నాకు ఇక్కడే పూజలు చేయండి బావిలోనే అని చెప్పిందట. అప్పటి నుంచి అమ్మవారిని బావిలోనే ఉంచి పూజలు అయితే చేస్తున్నారు. 700 సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నారు ఇట్లా అమ్మవారు. అప్పుడు వెలిసిందనమాట బల్కంపేటలో. ఇంకొకటి కూడా జరిగిందంట, అంటే నేను విన్న స్టోరీస్లలో అమ్మవారి ముక్కు పుడక అనేది కూడా పోయి బావిలో వాటర్లో పడ్డదట. ఎవరు ఎంత ఎతికినా దొరకలే, కానీ తెల్లారి వెళ్ళి చూసేవరకు మళ్ళీ అమ్మవారి ముక్కుకి అయితే ఉందంట. చాలా మహిమగల తల్లి అంటారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే. చాలామంది వస్తూనే ఉంటారు. ఆషాఢం శ్రావణంలో ఇంకెక్కువ ఉంటారు. ఇట్లా డౌన్కి దిగాలి, ఇట్లా స్టెప్స్ ద్వారా కిందికి దిగాలి బావి లోపలికి అనమాట. అక్కడికి వెళ్ళినాక నేను వీడియో అనేది తీయలేదు, అక్కడ వరకే తీసిన. ఇదంతా మళ్ళీ బయటకు వచ్చినాక అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఈ పోచమ్మ తల్లి అని, నాగమ్మ తల్లి అని అయితే ఉంటారు. లోపల అమ్మవారిని ఎందుకు వీడియో తీయలేదంటే కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ అక్కడ వద్దు అని చెప్తున్నారు. అమ్మవారిని వీడియో తీయొద్దు అంటున్నారు. తీస్తే మొబైల్ హుండీలో వేస్తామంటున్నారు. అయినా కొంతమంది తీసుకుంటున్నారు అట్లన్నా కూడా, కానీ నాకే ఎందుకో తీయాలి అనిపించలేదు. వద్దు అన్నప్పుడు ఎందుకనైతే అమ్మవారిని వీడియో తీయలేదు. వీడియో ఇక్కడ దాకా చూసారుగా, నచ్చితే లైక్ అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్.